అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిలుక పచ్చని వనం. ఈరోజు మన మిద్దె తోటలో ఎంతో ఔషధ గుణాలు కలిగిన కొండపిండి ఆకు లేదా తెనగపిండి ఆకు. ఈ ఆకు యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందామండి. ఈ ఆకుకూర పేరు కొండపిండి ఆకు. పేరే చెప్తుంది కదా, కొండని సైతం పిండి చేయగల శక్తి ఈ ఆకులో ఉంది. పర్వత శ్రేణుల్లో కొండల మధ్య ఈ ఆకుకూర చాలా గుబురుగా వస్తుందండి. పూర్వం మన పెద్దలు ఒక విషయాన్ని గమనించి ఈ ఆకుకి ఈ పేరు పెట్టారు, కొండపిండి ఆకు అని చెప్పి. వాళ్ళు నడకన వెళ్తున్నప్పుడు ఈ ఆకుల రసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక వారానికి 10 రోజులకి, అంటే ఈ మొక్కలకు ఉన్న ఆకులు ఎప్పుడైతే పసరుగా తయారవుతాయో గాలులకి, పర్వతం మీద ఆ రాపిడికి ఆ పసరు తాకి ఆ కొండలు బద్దలయ్యేవట. అలా మన పెద్దలు గమనించి వీటికి కొండపిండి ఆకు అంటే వీటి పసరు కొన్ని రోజులకు కొండని సైతం పిండి చేసేస్తుంది కాబట్టి వీటికి ఆ పేరు పెట్టారు. అలా ఎంతో ఔషధం విలువలు కలిగిన ఈ మొక్క జీర్ణక్రియకు, కిడ్నీలోని రాళ్లకు అంటే మూత్రపిండాల్లోని రాళ్ళను ఇవి కరిగిస్తాయి. కిడ్నీ స్టోన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇది తరచుగా వారానికి 2 సార్లన్నా మనకి తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యులు వీటి యొక్క వేరుని, ఆకులను పొడి చేసి వాటర్లో కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ డైలీ 2 గ్లాసెస్ అని కూడా చెప్తున్నారండి. ఏదేమైనా సరే వారానికి ఒకసారి ఇది తినడం చాలా ప్రయోజకరం. మన మిద్దె తోటల్లో ఎంత బాగా అయితే మనం ఇది పండించామో చూడండి. ఇది మార్కెట్లో నేను తీసుకున్నప్పుడు ఒక కట్ట తీసుకున్నాను. ఆ తీసిన తర్వాత నేను గార్డెన్లో వేశాను. ఇది నాకు చాలా బాగా వచ్చింది. మీరు చూస్తున్న ఆకు ఆవకూర. ఈ ఆవ ఆకులు మనం డైలీ కూడా యూజ్ చేయొచ్చండి. లైక్ ఎట్లా అంటే ఆవాలు మనం తాలింపులో వేసుకుంటాం కదా, ఆ చిరు చేదు ఫస్ట్ మనం తాలింపులో ఆవాలే యాడ్ చేస్తాము. సో అంత మంచి ఆవాలతో మనం ఆవకూర కూడా గార్డెన్లో పండించుకోవచ్చండి. ఇంత ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు. తాజా ఆకుకూరలండి మిద్దె తోటలో. ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు తీసుకుందాము. ఫ్రెష్గా మిద్దె తోటలో పండించిన ప్రతిరోజు వంటల్లో ఖచ్చితంగా ఉపయోగపడే కరివేపాకు అనేది మనం తీసుకుంటున్నామండి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి ఆకుకూరలు, కాయగూరలు, మంచి ఫ్రూట్స్ అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి మనం బల్క్లో ముందు హార్వెస్ట్ చేయబోతున్నామండి. ఖచ్చితంగా మీరు మంచి గార్డెనింగ్ టెక్నిక్స్ అండ్ మంచి హార్వెస్ట్ వీడియోస్ అయితే చూడబోతున్నారు. ఇవి మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న ఇది వచ్చేసి మనకి కొండపిండి ఆకు. చాలా ఔషధ గుణం కలిగిన ఆకు. మిద్దె తోటలో ఖచ్చితంగా పండించుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రెష్ బచ్చలి కూర. అండ్ తర్వాత ఈ క్లిప్ మిస్ అయినట్టుందండి. బచ్చల కూర అనేది నేను మిస్ చేశాను వీడియో తీస్తున్నప్పుడు. అండ్ తర్వాత ఇది వచ్చేసేయండి మనకి ఆవకూర. చక్కగా తాలింపులో వేసుకోవచ్చు. చిరిచేది ఉంటుంది బట్ వెరీ హెల్దీ. లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడైనా సరే హెల్దీ అండి. మన వంటల్లో గ్రీన్స్ ఎక్కువ ఉండాలి. రణపాల కూడా తీసుకున్నామండి. థ్యాంక్ యూ.